శాసనమండలిని రాయలసీమ ప్రాజెక్టు అంశం కుదిపేస్తోంది. చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనుల ఆపించారన్న రేవంత్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. తెలంగాణకు సీమ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ సభ్యులకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రులు. 2020లోనే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశారన్నారు మంత్రి నిమ్మల. సభలో పోటాపోటీగా వైసీపీ కూటమి సభ్యుల నినాదాలు చేశారు. గందరగోళం ఏర్పడడంతో సభను వాయిదా వేశారు చైర్మన్. తిరిగి ప్రారంభమయ్యాక కూడా గొడవ కంటిన్యూ అయింది. తమ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మరో ప్రశ్నకు వెళ్లడంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం మాటలపై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో మళ్లీ సభలో గొడవ జరిగింది. దాంతో మండలిని వాయిదా వేశారు చైర్మన్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా, లేదు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదండి. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. ఫస్ట్ రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, అలోపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. అధ్యక్ష 1 minute అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఆయన కూడా నీకెందుకు స్వామి? ఆయన కూడా నీకెందుకు? The house is adjourned for 10 minutes. House is